భాషా దినోత్సవానికి ఈ రోజున ప్రపంచంలో ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకునే దినోత్సవం. వేళ మన తెలుగు వారందరూ కూడా తెలుగు భాషని, తల్లిని ఎలాగైతే మర్చిపోమో అలాగే మన మాతృభాషను మన భాషని మర్చిపోకుండా ఉండడానికి పెద్దలు ఈ రోజున గుర్తు చేసినందుకు మన నన్నయ్య యూనివర్సిటీలో ఆనవాయితీగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము భాషా దినోత్సవానికి. ఈ సంవత్సరం కూడా ఆ సందర్భంగా ప్రముఖ లాయర్ గారు కాకినాడ నుంచి, అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన మండల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ తరఫున వివిధ భాషా ప్రముఖులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరికీ నా ధన్యవాదాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ప్రథమంగా తెలుగు భాష అతి పురాతనమైందండి. ప్రతి సంవత్సరం కూడా వీరం చౌదరి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసి చేస్తున్న కార్యక్రమం. ఇలాగ మాకు నన్నయ్య గారిని కానీ మన ప్రాంతీయ భాష దినోత్సవం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఇది మాకు ఒక పండగ లాంటి వాతావరణం. దీన్ని ప్రభుత్వం గుర్తించి ఒక కార్యక్రమం చేయాలని మీకు చాలా సంవత్సరాలు కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఉమ్మడి కూటమి ఏమన్నా దీని మీద శ్రద్ధ పెట్టి భాషా దినోత్సవం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఈరోజు తెలుగు భాష సందర్భంగా దినోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మన వీరం చౌదరి గారి ఆధ్వర్యంలో నన్నయ్య యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టామండి. తెలుగు భాష ఇంకా మనకి ఇలాగా బతికి బట్టకడుతుందంటే నన్నయ్య గారి కృషి ఎంతో ఉన్నది. ఇలాగ మహాభారతం అది కూడా రచించారు. అదే ఇప్పటికీ కూడా ప్రామాణికంగా వర్తిల్తుందని ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగు భాషకి ఇంకా ఎనలేని కృషి చేసి రాజకీయ నాయకులందరూ కూడా దీన్ని పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా దీనికోసం ప్రత్యేక శ్రద్ధ వహించి దీనికోసం నిధులు కేటాయించి ఒక పురాతనమైన భాష కింద కూడా తెలుగు భాషని వీళ్ళు అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే అదండి, ప్రపంచంలోనే రాజా గారు కోరినది 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా 18,000 కోట్ల మంది తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు వేళ ఆంగ్ల భాష అనుకో లేకపోతే ఆ దేశ భాష అనుకో ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క జీవన శైలిలో మన భాషని మర్చిపోకుండా వాళ్ళ ఇళ్లల్లో ముందు తెలుగు భాషనే మనం ఈ మాతృదేశం మనం చేసుకునేది ఏంటంటే ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా అంటే భారతదేశంలో ఢిల్లీలో ఉండొచ్చు, కాశ్మీర్లో ఉండొచ్చు, కన్యాకుమారిలో ఉండొచ్చు, వాళ్ళు కూడా ఈ వీళ్ళల్లో మన మాతృభాషని పిల్లలకి నేర్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ తెలుగు భాషా దినోత్సవం ప్రకటించి తెలుగు పండగ కింద ప్రతి స్కూల్లో కూడా నన్నయ్య గారి విగ్రహాలకు అది పూలమాలలు అర్పించి దీన్ని ప్రత్యేకమైన ఈవెంట్ కింద ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని పవన్ కళ్యాణ్ గారి కానీ, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పురంధరేశ్వరి గారిని కోరుకుంటున్నాను. తినండి.